నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఏంటంటే న్యూమరాలజీ కోట్లు వచ్చేలాగా చేస్తుందా? 100% చేస్తుంది. ఈ వీడియో ఫుల్గా కంపల్సరీ చూసేయండి, ఎందుకంటే దీనికి లింకుగా ఇంకొక వీడియో కూడా వస్తుంది మీకు. అయితే ఈ వీడియో ఎందుకంటే ముఖ్యంగా మన పిల్లల నుంచి స్టార్ట్ అయ్యేది న్యూమరాలజీ ఎలా స్టార్ట్ అవుతుంది, అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి? అసలు ప్రతిదీ మీరు చెప్తున్నారు సార్, మొబైల్ నంబర్ అంటున్నారు, వెహికల్ నంబర్స్ అంటున్నారు, మ్యారేజ్ డేట్ అంటున్నారు, కుబేర రాడ్స్ అంటున్నారు. అసలు ఏంటివి? మాకు కొంచెం అర్థం కావట్లేదని మొన్న ఒక వ్యక్తి అడిగితే ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా మన పిల్లల నుంచి ఫస్ట్ నుంచే మనం ఈ యొక్క పేర్లతో కేర్ తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను కూడా ఓడిపోయి మళ్ళీ గెలిచిన వాడినే. ఒకప్పుడు ఒక లెవెల్లో ఉన్నాం, ఆ లెవెల్ పడిపోయి జీరోకి వచ్చి మైనస్లోకి వెళ్ళాను. జీరో కూడా కాదు, మైనస్ నుంచి మళ్ళీ ప్లస్ 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 అయితే అలా ప్లస్లో వేసుకుంటూ మళ్ళీ వస్తున్నాం. మన పిల్లలు ఇలా కావద్దు. క్లియర్గా చెప్తాను, చూడండి తప్పకుండా. వీడియోలు చూడడానికి డిఫరెంట్గా అనిపిస్తాయి, కానీ న్యూమరాలజీ పవర్తో రకరకాలుగా ఉంటాయి. చూడండి తప్పకుండా, వీడియోని కంటిన్యూ చేయండి. కొద్దిగా లెంత్ ఉన్నా, ఎందుకంటే అర్థం అవ్వాలి. ఇది మేము న్యూమరాలజీ నేర్చుకుంటున్నామని కూడా మీరు ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే నా వీడియోస్ మీకు అంత క్లియర్గా ఉంటాయి. ఎప్పటికీ మనిషికి క్లారిటీ ఉంటేనే దాని యొక్క పవర్ని తెలుసుకొని ముందుకెళ్తాడు. ఇటీవల పార్టీలు చాలా వరకు ఓడిపోయినాయి, కొన్ని గెలిచాయి. అవి ఆ ప్రత్యర్థులు కానీ ఓడిపోయిన వాళ్ళు ఎలా ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఎలా ఉన్నారు చూసుకుంటే కనుక ఆ పార్టీ పేర్లతో కూడా ఉంటుంది. అదంతా ఏంటో చూసుకుందాం. నెక్స్ట్ మనకు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనందరి లైఫ్లో సక్సెస్ ఉండాలంటే మొట్టమొదటిగా మన పిల్లలు పుట్టే టైం నుంచి, నేనైతే మా బాబు టైంలో సిజేరియన్ కరెక్ట్గా చేయించాను. జనవరి 12, 2015లో వివేకానందుని బర్త్డే గురించి. ఆ రోజు ఆయనంతటి వాడు నా బాబు కావాలని చెప్పేసి చేయించాను. చాలామంది కూడా అడుగుతుంటారు, అప్పుడు నాకు ఇంకా న్యూమరాలజీ తెలీదు. కానీ ఇప్పుడు మన బాబు మంచి వృద్ధిలోకి వచ్చి, మన పాప మంచి వృద్ధిలోకి వచ్చి, వాళ్ళ యొక్క పేర్లుతోని వాళ్ళ అన్ని విజయాలు కూడా సాధించగలుగుతారు. అందుకనే మీరు ఒకవేళ సిజేరియన్ అయితే కనుక ఖచ్చితంగా డేట్ తీసుకోండి. ఆ డేట్ నుంచి ఒక మంచి పేరు పెడదాం. వాళ్ళకంటూ తిరుగు లేకుండా సక్సెస్ వేలో ముందుకెళ్తారు. ఒకవేళ ఇప్పటికే మన బాబు పుట్టి ఉన్నాడు, 10th క్లాస్ లోపు అయితే కనుక మంచి పేరు ఇవ్వచ్చు. ఇది ఒక బేస్ లాగా, అంటే పుట్టినప్పటి నుంచే మనం మంచి పేరు ఇస్తే కనుక చాలా వాళ్లకు ఇబ్బంది లేకుండా చూసుకొని ముందుకెళ్తుంటారు. ఇక్కడ పిల్లల విషయానికి వస్తే పుట్టినప్పటి నుంచి మంచి పేరు ఇస్తాం. డేట్ ఆఫ్ బర్త్ ఒక ఎక్స్ డేట్ ఆఫ్ బర్త్ అనుకుందాం. ఉదాహరణకి ఒక 15 డేట్ ఆఫ్ బర్త్ అనుకుందాం. 15/5/2000, 15/4/2026 అనుకుందాం. ఇది ఒక కోడ్ వస్తుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఒక మంచి కోడ్ వస్తుంది, మంచి పవర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగా
ఉంటుంది. ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్ కు అనుగుణంగా ఒక పేరు ఇస్తాం. ఎప్పటి వరకు పనిచేస్తుంది ఈ పేరు? ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టినప్పటి నుంచి పిల్లలకి 100% పనిచేస్తుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి నేమ్ తీసుకోవచ్చు. ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచే మొబైల్ నంబర్ తీసుకోవచ్చు. ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచే బిజినెస్ పెడితే బిజినెస్ నేమ్ చేసుకోవచ్చు. ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచే మనము మ్యారేజ్ డేట్, బెస్ట్ మ్యారేజ్ ఏదైతే ఉందో లక్కీ మ్యారేజ్ డేట్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనము ఈ డేట్ ఆఫ్ బర్త్ అనుసరించి అన్ని కూడా పెట్టుకుంటే ఒక లోకోద్ధరకుడు అవుతాడు మన బాబు, మన పాప. చాలా సూపర్ సక్సెస్ గా మారుతారు. మనమంటూ మన లైఫ్ అయిపోయింది ఇప్పటికే, కానీ వాళ్ళను బాగా తయారు చేయాలి. 10 మందికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి. ఒక కంపెనీలో కొన్ని వేల వందల మందికి జాబ్స్ ఇవ్వాలి. ఎంతమంది ఫలానా వాళ్ళ అబ్బాయి, ఫలానా వారి కొడుకు, ఫలానా వ్యక్తి ఎలా ఉంటుంది? మంచి చేయడం ఎంత మంచి పేరు ఉంటుందో చూడండి. అలాగా వాళ్ళు ఫస్ట్ నుంచే ఎటువంటి దుర్వ్యసనాలకు కానీ, దురలవాట్లకు కానీ, ఏ నెగటివ్ ఎనర్జీస్ కానీ, స్నేహితులు అంటే ఒక బ్యాడ్ స్నేహితులు ఉంటారు కొంతమంది. గుడ్ స్నేహితులు ఉంటేనేమో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. బ్యాడ్ స్నేహితులు అయితే వాళ్ళు డ్రింక్ చేయొచ్చు, సరిగా చదవకపోవచ్చు, మద్యానికి బానిస అవ్వచ్చు, ఎన్నో కావచ్చు, ఎన్నో రకాలుగా వ్యక్తి కావచ్చు. అదే మన పేరు పాజిటివ్లో ఉంటే ఇలాంటి చెత్త మొత్తం ఏది మన దరిదాపులకు చేరదు. ఏదైతే మంచి ఉందో ఆ గ్రహం, అంటే ఒక పేరు మనం ఇస్తాం కాబట్టి ఆ పేరుతో ఆ మంచి గ్రహం పేరు ఇస్తాం కాబట్టి కొన్ని మంచి గ్రహాల పేర్లే అవన్నీ వచ్చి వీళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్షిప్ అనేది తోడవుతుంది. చాలా మంది పేర్లకు రేపులు జరిగినాయి అని చెప్పేసి, సూసైడ్లు చేసుకున్నారని చెప్పేసి చిన్న చిన్న క్షణికావేశాలు ఉంటాయి. కొన్ని పేర్లకు ధైర్యం ఉండదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అందుకనే ఒక మంచి పేరుతో, ఈ మంచి డేట్ ఆఫ్ బర్త్ నుంచి మొదలుపెట్టి, పేరు నుంచి మొదలుపెట్టి పిల్లలకి 10th క్లాస్ వచ్చే వరకు ఈ పేరు ప్రభావము ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ ప్రభావం అనేది వస్తుంది. నెక్స్ట్ పెద్దలకు వస్తుందండి. పెద్దల వరకు వస్తే మనకేంటి, మనకు కూడా ఒక మంచి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, లేకపోతే ఒరిజినల్ లేదు, లేకపోతే ఒరిజినల్ లేదు మనకు, లేదా సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఇలా కాకుండా దీనిపైన ఒరిజినల్ ఉంటేనేమో ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కి పేరు కరెక్ట్గా వస్తుందా లేదా. ఇక్కడ మీరు గమనించారో లేదో, 10th క్లాస్ తర్వాత పిల్లలకు ఒక ఫోన్ ఇస్తున్నాం. పిల్లలు హాస్టల్లో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఇలాగా మనం ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఎనర్జీ ఈ మొబైల్ నంబర్ పవర్ మీద నుంచి, నేమ్ పవర్ మీద నుంచి మొబైల్ నంబర్కి వస్తుంది. పవర్ మొత్తము మొబైల్ నంబర్ ఒక 50% వీళ్ళ లైఫ్లో తీసేసుకుంటుంది. ఎందుకు సార్ అలా తీసుకుంటుంది? నేమే కదా వాళ్ళకి పవర్. మరి ఇన్ని రోజులు 10th క్లాస్ వరకు బాగానే చదువుకున్నాడు, అన్ని పదాలకు బాగుంది కదా అనేసి చాలా మంది అడిగారు. వాళ్ళకు ఒక చెత్త మొబైల్ నంబర్ ఇస్తే ఆ ఇంటర్ నుంచి ఆ బాబు సోమరిపోతుగా తయారయ్యాడు. చాలా మంది చూశాను నేను. అలాగా ఒక మంచి మొబైల్ నంబర్ ఇస్తే వాళ్ళ లైఫ్ అలాగే కంటిన్యూ అవుతుంది, సక్సెస్ వేలో ముందుకెళ్తారు. నెక్స్ట్ పేరు తర్వాత, ఇప్పుడు మనమే ఉన్నాం పెద్దలము, మనకు నంబర్ ఎన్నో ఏ ఇయర్స్ ఉన్నాయి, 60 ఇయర్స్ ఉండొచ్చు, 50, 20, 30, 40 ఏదైనా ఉండొచ్చు. మనకు ఒక మొబైల్ నంబర్ వస్తే, మంచి మొబైల్ నంబర్ వస్తే మనకు కూడా చేంజెస్ అయిపోతాయి. ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్తా, లేకపోతే ఒరిజినల్ లేదా, లేకపోతే సర్టిఫికేటా, లేకపోతే ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్తా, ఏదైనా కావచ్చు. లేదా మీకు ఒక మంచి పేరు లేకపోతే యూనివర్స్గా మంచి పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి 10th క్లాస్ తర్వాత మన మొబైల్ నంబర్ వచ్చిన తర్వాత నుంచి మన పేరుతో అంత బాగా పని చేయదు. ఎంత పని చేస్తుంది అంటే మన పేరు ఒక 10% నుంచి
మాక్సిమం 6 to 10% వరకు మాత్రమే, మాక్సిమం 15% అనుకోండి. అంతకన్నా 6 నుంచి 15% వరకు మాత్రమే పనిచేస్తుంది. ఎందుకు సార్ అంత తక్కువ అంటే, ఈ బాబుని పిలిచే పద్ధతిని బట్టి ఉంటుంది. ఈ బాబుని ఒక మంచి పేరైతే అలాగా సక్సెస్ అవుతాడు. చెడు పేరు అనుకోండి, బాగాలేని పేరు అంటే ఈ 6 నుంచి 15% వరకు అది ఇబ్బంది చేసేస్తుంది. మొబైల్ నంబర్ మంచిదైతే మంచి పవర్ వస్తుంది, చెడుదైతే అప్పుల పాలు, ఇబ్బందులు, సరిగా చదువుకోకపోవడం, ఇంటికి వచ్చి పడుకోవడం, ఇదంతా కూడా చేస్తుంది. అది ఒకటి. మనం ఉన్నాం ఇక్కడ 10th అయిపోయింది, మన పెద్దల వరకు వస్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది? మొబైల్ నంబర్ పవర్తో ఇలా జరిగింది కదా. నెక్స్ట్ మ్యారేజ్ డేట్ కూడా బాగాలేదండి. ఇక్కడ మ్యారేజ్ డేట్ కూడా ఈ వ్యక్తులకు బాగాలేదు. మన లైఫ్ లో ఒక మంచి డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది కదా. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇస్తుంది కూడా డేట్ ఆఫ్ బర్త్ 15 మంచి డేట్ ఆఫ్ బర్త్ దీని మీద వస్తుందని చెప్పినాం కదా. ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నా సరే మనకు తెలిసినా తెలియకపోయినా, మంచిదైనా చెడ్డదైనా 25% మన డేట్ ఆఫ్ బర్త్ మ్యారేజ్ అయ్యే వరకు 100% పనిచేస్తుంది. మ్యారేజ్ అయినప్పటి నుంచి 25% పనిచేస్తుంది. ఇక్కడ 75% మ్యారేజ్ రూలింగ్ తీసుకుంటుంది. నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, పేరుకు ఓన్లీ పిల్లవాడికి పెళ్ళయ్యే వరకే, లేదా అతనికి మొబైల్ నంబర్ ఇచ్చే వరకే అది 100% పనిచేస్తుంది. నువ్వు ఎప్పుడైతే మొబైల్ నంబర్ ఇస్తావో అప్పుడు 10%లో అది మాక్సిమం 6 to 10% కన్నా ఎక్కువ పని చేయదు. పేరుతో ఎవరికి పనిచేస్తుందంటే, ఒక రాజకీయాల్లో కావచ్చు, ఒక వ్యక్తి సినీ ఇండస్ట్రీ కావచ్చు, ఒక వ్యాపారవేత్త కావచ్చు, ఒక ఎవరైనా కావచ్చు, మొబైల్ నంబర్ ఎవరైతే వాడట్లేదో అలాంటి వ్యక్తులకే పేరు బాగా పనిచేస్తుంది. ఆ పేరు ఎనర్జీ మంచిదైతే మంచి ఎనర్జీని ఇస్తుంది, చెడుదైతే చెడు ఎనర్జీస్ ఇస్తుంది. మరి మొబైల్ నెంబర్ ఎలా తీసేసుకుంటుంది? ఫలానా ఎంకన్న నంబరు 984888 అంటారు, ఫలానా చంద్రమౌళి యాదవ్ నంబరు 9948215346 అని చెప్తారు. ఇక్కడ నంబర్ ఏదైతే చెప్తున్నామో ఆ నంబర్ ఫీడ్ అయిపోతుంది. ఆ నంబర్తోనే పవర్ఫుల్గా మారేస్తాడు. అందుకనే చెప్పేది ఏంటంటే, మొబైల్ నంబర్ పవర్తో మనము ముందుకు 100% వెళ్ళొచ్చు. బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా సరే సక్సెస్ వేలేకి మనల్ని తీసుకొని పోతుంది మొబైల్ నంబర్. తర్వాత ఈ లిస్ట్లోకి వచ్చేది మళ్ళీ ఒక లక్కు. ఈ లిస్ట్లోకి వచ్చేది మ్యారేజ్ డేట్. మ్యారేజ్ డేట్ పవర్ కూడా మీ యొక్క లక్కు లిస్ట్లోకి వెళ్ళొచ్చేస్తుంది. ఆ తర్వాత కుబేర ఎనర్జీస్ వస్తాయి. ఈ రెండు ఫస్ట్ ఉన్నాయి కదా, మొబైల్ నెంబర్ ఫస్ట్ ఉంది, తర్వాత మ్యారేజ్ డేట్ ఉంది, తర్వాత కుబేర ఎనర్జీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, పేరు గురించి ఎక్కువ పట్టించుకోకండి. చాలా మంది, కొంతమంది కస్టమర్లు నాకు ఫోన్ చేస్తారు, నా పేరు ఇట్లా ఉందంటే, నాకు ఇలా అంటనే అలా అంటనే, అసలు దాని గురించి పట్టించుకోవద్దు. మీకు అంతగా చేయించుకోవాలి అంటే మీ పిల్లల పేరు 10th క్లాస్ లోపు ఉంటే వాళ్ళే చేయించండి, అప్పుడే పుట్టిన పిల్లలే చేయించండి. మీ పేరు కొద్ది చిన్న కరెక్షన్ చేసుకోండి, అదే సరిపోతుంది. దీనివల్ల ప్రాబ్లం అంతా మీకు మొబైల్ నంబర్, మ్యారేజ్ డేట్, కుబేర ఎనర్జీస్ వస్తాయి. ఇవి సెట్ చేసుకోండి. హాయిగా మీ లైఫ్ ఎవ్వరు టచ్ చేయలేని స్థితికి వెళ్ళిపోతుంది. ఎటువంటి శత్రు బాధలు కానీ ఏవి ఉండవు. సూపర్ సక్సెస్గా మారుతుంది. ఒకవేళ మన డేట్ ఆఫ్ బర్త్ పూర్వజన్మల కర్మఫలంతో కూడా పుట్టొచ్చు. అలాంటి కర్మఫలాన్ని ఇలాంటి మంచి మ్యారేజ్ డేట్, మంచి మొబైల్ నెంబర్ ఇవన్నీ తీసుకొని కొంతమందికి మనకు ఉపాధి కల్పించినప్పుడు ఈ కర్మల రుణం కూడా తీరిపోతుంది. దీనివల్ల కూడా ఉంటుంది. ఇదేం మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చూసుకొని ముందుకెళ్ళండి. 100% సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ.